దేశానికి ఉన్న అదృష్టం అదే. ఇలాంటి భావజాలాలు ఉన్న వాళ్ళు తయారు చేస్తున్న నక్సలైట్లు ఒకవైపు ప్రిపేర్ అవుతుండగానే అదృష్టవశాత్తు అదే టైంలో ఈ దేవుడు ఇచ్చిన వరం అనుకోలేమో ఈ దేశానికి జాతీయ భావజాలం ఉన్నోళ్ళు కూడా పెట్టుకొచ్చారు, పెరిగొచ్చేసి. జాతీయ భావజాలం ఉన్నోడు ఆయుధం పెట్టుకుని రాలా, తన యొక్క భావజాలంతోనే వచ్చాడు. వాడే రోడ్లు ఎక్కువ ఉద్యమం చేయలే, ఎలక్షన్స్ లో చూపించాడు అంతే. వీడు మాత్రం ఎలక్షన్స్ ను కూడా డిస్టర్బ్ చేసి చూపించాడు. ఇది ఇట్లాంటి భావజాలాన్ని పెంచి పోషించే వాళ్ళని దిమాగి నక్సల్ అంటారు. అర్బన్ నక్సల్స్ అనేవాళ్ళం, అంటే ఆయుధం పట్టని నక్సలైట్. నక్సలిజంలో ఉండేటటువంటిది రెబలిజం, తిరుగుబాటు ద్వారా. ఓ పోలీసు నీకు నేనేం దండం పెట్టాలి, నువ్వు కనబడ్డప్పుడు నేనెందుకు పక్క తప్పుకోవాలా, నువ్వే పక్క తప్పుకో, మా జీతం నువ్వు బతుకుతున్నావు, ఎంఆర్ఓ నేను సర్టిఫికేట్ అడిగితే నువ్వు ఇచ్చేయాలా, అంతే. ఇది ఉంటది. అలాగని వాళ్ళందరూ సచ్చీలు రంటలా నేను. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నక్సలిజంలో ఏ అవినీతిని ఆపగలిగారు వీళ్ళు? నిజంగా నక్సలైట్లు చంపారు, అవినీతి చేశారని, కానీ మిగతా వాడు భయపడి ఆగిపోలేదే. నీ భయంతో కనుక దేశంలో అవినీతి ఆగి ఉన్నా అంటే నాలాంటోడు ఆలోచన ఏది, నాకు కూడా మొదట్లో నక్సలిజంలో వాళ్లే లేకపోయి ఉంటే ఏమవుతుంది అని అనిపించింది. కానీ ఫీల్డ్లోకి వెళ్ళి చూశాక గిరిజన ప్రాంతాల్లో ఒక రోడ్డు వేయడానికి బిగించేశాడు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. వాడు రోడ్డు వేయకుండా డబ్బులు తీసుకుంటే కాల్చి చంపాడు. వీడు రోడ్డు వేయనివ్వడాన్ని, వాడి దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తాడు. వాడికి వచ్చే 10 లక్షలు ఈడికిస్తే ఇంకా వాడే రోడ్డు వేస్తాడు. వేయకపోయినా